హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతీ సెవెన్. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి స్టాటిస్టిక్స్ 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలెక్టివ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ప్రీవియస్ వీడియోస్ వచ్చేసి డియర్ స్టూడెంట్స్ రియల్ నెంబర్ అండ్ పాలినామియల్ చెప్పడం జరిగింది. టుడే టాపిక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్ డియర్ స్టూడెంట్స్. బోర్డ్ ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ నానా మీన్ మోడ్ మీడియన్ వస్తాయి కదా. సో దాంట్లో మీన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మోడ్ అండ్ మీడియన్ కూడా చెప్తాడు డియర్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్లో వచ్చేసి మీకు మీన్ మాత్రమే కవర్ చేస్తాను. సో మీన్ అనేది 100% నాన్న. సో ఒకవేళ మీన్ మిస్ అయితే మోడ్ అయినా అడగచ్చు, మీడియన్ కూడా అడగచ్చు, ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, మన ఛానల్కి కొత్తగా విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. పుష్పరాజ్ రైట్ నాన్న. సో గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ ద మీన్ ఏజ్ ఆఫ్ 100 residents ఆఫ్ ఏ కాలనీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఏజెస్ ఇన్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో డియర్ స్టూడెంట్స్, మీన్ని సింపుల్గా మనం ఆర్థమెటిక్ మీన్ కూడా అనొచ్చు. ఇంకోటి నాన్న చూడండి, ఇక్కడ డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయాలా, స్టెప్ డివియేషన్ మెథడ్ యూజ్ చేయాలా, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూజ్ చేయాలా. సో డియర్ స్టూడెంట్స్, మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, ఓకేనా. సో సింపుల్గా ఏమన్నాడంటే మీన్ అంటే యూ కెన్ అప్లై దట్ డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివియేషన్ మెథడ్. ఏ మెథడ్ అయినా మీరు అప్లై చేయొచ్చు. కానీ ఈజియెస్ట్ మెథడ్ వచ్చేసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో సో స్టెప్ డివియేషన్ మెథడ్ నాన్న వెరీ ఈజీగా ఉంటుంది. సో మీకు మల్టిప్లికేషన్ అనేది ఉండదు అనమాట. సో సింపుల్ చిన్న వాల్యూస్ వస్తుంది, ఈజీగా మనకు ఆన్సర్ అవుతుంది, ఓకేనా. రైట్ నాన్న. సో మనం ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్ రాసుకోవాలి. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ రెండు మనకి ఇస్తాడు, ఎఫ్ఐ అనుకోవాలి డియర్ స్టూడెంట్స్. రైట్ నాన్న. సో ఏదైతే ఇచ్చిందో దాన్ని వర్టికల్గా కాలంలో రిప్రజెంట్ చేసుకోవాలి, ఇట్లా రాసుకోవాలన్నమాట, ఓకేనా. రైట్. సో నాన్న మనం ఈ పెన్సిల్ తోటే టేబుల్ వేసుకోవాలి ఎగ్జామ్ హాల్లో. రైట్. ఫ్రీక్వెన్సీస్ ఈ ఒక్క కాలం గుర్తుపెట్టుకోవాలి డియర్ స్టూడెంట్స్. మీరు ఏమేమి ఉంటాయి చూడండి. ఫస్ట్ ఈ రెండు కాపీ చేసుకుందాం. క్లాస్ ఇంటర్వెల్ ఏమి ఇచ్చింది మనకు, ఇది క్లాస్ ఇంటర్వెల్, ఇది ఫ్రీక్వెన్సీ అనమాట. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. రైట్. 60 to 70 వరకు ఉంది కదా. ఇక్కడ వరకు రాసుకున్న తర్వాత ఇట్లా బాక్స్ కొట్టుకుందాం డియర్ స్టూడెంట్స్. రైట్. చూడండి నాన్న, ఇప్పుడు ఏం కావాలంటే ఫ్రీక్వెన్సీ కూడా కాపీ చేసుకుందాం. 10, 15, 25, 25, 10, 10, 5, లాస్ట్లో 5 ఉంది. రైట్, అయిపోయింది. ఫ్రీక్వెన్సీ కూడా కాపీ చేసుకున్నా, క్లాస్ ఇంటర్వెల్ కూడా కాపీ చేసుకున్నా. రైట్. సో డియర్ స్టూడెంట్స్, మనం ఏం రాయాలంటే ఇక్కడ, సో నేను ఏ మెథడ్ అప్లై చేస్తున్నా అనేది ఇక్కడ సైడ్కి రాస్తాను చూడండి. ఇక్కడ కాలం క్లోజ్ చేసేసిన. రైట్. సో ఏ మెథడ్ అంటే నేను స్టెప్ డివియేషన్ మెథడ్ ద్వారా నేను ఆన్సర్ ఇస్తున్నాను. స్టెప్ డివియేషన్ మెథడ్ ద్వారా నేను ఇప్పుడు ఆర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఈజియెస్ట్ మెథడ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్ నాన్న. సో స్టెప్ డివియేషన్ మెథడ్ ఫార్ములా చెప్పండి. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ అజ్యూమ్డ్ మీన్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. డియర్ స్టూడెంట్స్, ఈ ఫార్ములా గుర్తుండాలి నాన్న మీకు, ఓకేనా. రైట్. ఎక్స్ బార్ అంటే మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో చూడండి ఇప్పుడు, సో ఫస్ట్ మనం మిడ్ వాల్యూస్ కనిపెట్టాలి. ఏం కనిపెట్టాలి ఇప్పుడు? మిడ్ వాల్యూ అంటే ఎక్స్ఐని కనిపెట్టుకోవాలి. రైట్. ఈ మిడ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్ ఇంటర్వెల్ చూడండి, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉన్నాయి కదా, మిడిల్ వాల్యూ చెప్పుకోవాలి అనమాట. సో 0కి 10కి మిడిల్ వాల్యూ ఏముంటుంది? 5. రైట్. సో 10కి 20కి మిడిల్ వాల్యూ 15. రైట్. మిడిల్ వాల్యూ నాన్న 20కి 30కి మిడిల్ వాల్యూ 25. సో ఇక్కడ ఏమొస్తుంది? 35. 10 గ్యాప్ ఉంది కాబట్టి 10 వస్తుంది ఇక్కడ కూడా. రైట్. 45. రైట్. నెక్స్ట్ 55. నెక్స్ట్ వచ్చేసి డియర్ స్టూడెంట్స్ 65. ఓకేనా నాన్న. ఇది మిడ్ వాల్యూస్ అంటే ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మిడిల్ వాల్యూస్ రాసుకోవాలి ఈ క్లాస్ ఇంటర్వెల్ నుంచి. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే డిఐ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. మనం ఇంకేం రాయాలి అంటే డిఐ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంది, ఎక్స్ఐ మైనస్ ఏ నాన్న. వెరీ ఇంపార్టెంట్ దట్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. ఏ స్టాండ్స్ ఫర్ అజ్యూమ్డ్ మీన్ వాల్యూ. సో ఏ అనేది ఎలా డిసైడ్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ఐ ఇక్కడనే మనము తీసుకోవాలన్నమాట ఏని.
చూడండి మిడిల్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మిడిల్ వాల్యూ 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా, ఇక్కడ 3 లీవ్ చేయండి, ఇక్కడ 3 లీవ్ చేసుకోండి. రైట్, ఇక్కడ 3 లీవ్ చేసుకుంటే ఇక్కడ మిడిల్ వాల్యూ ఏముంది డియర్ స్టూడెంట్స్ 35 కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ, అంటే ఏ ఈజ్ నోన్ యాజ్ 35 మనం ఓన్గా అనుకోవాలి మిడిల్. ఒకవేళ ఇప్పుడు 8 టైమ్స్ ఉన్నాయనుకో, 8 టైమ్స్ ఉన్నప్పుడు అటు 4 ఇటు 4 అంటే మిడిల్ వాల్యూ ఉంటుంది కాబట్టి అటు 3 ఇటు 3 మిడిల్లో 2 ఉంటాయి కదా, ఆ రెండిట్లా ఏదైనా ఒకటి తీసుకోవచ్చు మీరు. ఓకేనా, రైట్ నాన్న. సో నేనైతే ఇప్పుడు అజ్యూమ్డ్ వాల్యూ 35 తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, మిడిల్ వాల్యూ తీసుకున్నా. రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇప్పుడు ఇక్కడున్న xi తోటి మిడిల్ వాల్యూకి సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే చూడండి 5 x అంటే ఇది 5 మైనస్ ఏ అంటే 35. సో మైనస్ 30 వస్తుంది డియర్ స్టూడెంట్స్. ఎట్లా అంటారా, సో మీరు ఇక్కడ ఏముంది 5 ఉంది కదా, మైనస్కి మైనస్, ఎక్స్ అంటే 5, ఏ అంటే ఎంత మైనస్ 35 మైనస్ వస్తుంది, అప్పుడు ఏమొస్తుంది మైనస్ 13 అన్న. ఓకేనా, ఈ మైనస్ 30 ఇక్కడ రాయడం జరిగింది. అర్థమైందా డియర్ స్టూడెంట్స్? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 15 మైనస్ 35 అంటే సో మైనస్ 5 క్యాన్సిల్ అవుతుంది, 20 వస్తుంది. రైట్, 20 ఇక్కడ 10 వస్తుంది, నెగిటివ్లో వస్తుంది ఇక్కడ. సో 35 మైనస్ 35 0 అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వస్తుంది 10 20 అండ్ 30. ఇది ఒక్కటి అర్థమైతే గ్రేట్ నాన్న మీరు. రైట్, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యూఐ ఫైండ్ అవుట్ చేయాలి. యూఐ ఫార్ములా వచ్చేసి di/h నాన్న, di/h. ఓకేనా, ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, ఇక్కడ హెచ్ అంటే ఎంత అంటే హెచ్ వచ్చేసి క్లాస్ సైజ్ అనమాట. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది 10 ఉంది కాబట్టి హెచ్ 10 రాసుకున్నా. రైట్ నాన్న, ఇది రఫ్ చేసేస్తున్నా, అవసరం లేదు మనకి ఇప్పుడు. రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇప్పుడు డి అంటే ఈ వాల్యూస్ di/h అంటే -30 di అంటే ఎంత -30/h అంటే -30/h ఎంత ఉంది 10. సో 10 కట్ అయితే ఏమొస్తుంది -3. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది -3. సో ఇక్కడ చూడండి 10 టేబుల్లో కట్ అయితే ఎంత వస్తుంది -2, ఇక్కడ -1 0/10 అంటే 0, ఇక్కడ 1 2 3. చూడండి నాన్న, చాలా సింపుల్గా అయిపోయింది. రైట్. సో డియర్ స్టూడెంట్స్ లాస్ట్ స్టెప్ వచ్చేసి FI/UI నాన్న. FI/UI అంటే ఎఫ్ అండ్ యూఐని మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఫార్ములా చూడండి ఎఫ్ అండ్ సిగ్మా ఉంది కదా. రైట్, చూడండి ఎఫ్ ఉంది ఇక్కడ, ఇది ఉంది ఎఫ్. 10 3 -30, 15 2 -30. రైట్, 25 1 -25. ఇవి రెండు ఇంటూ చేసుకోవాలి డియర్ స్టూడెంట్స్, ఈ రెండు ఇంటూ చేసుకోవాలి మనం. రైట్, 25 × 0 0, 10 × 1 10. రైట్, 10 2 20. రైట్, 5 × 3 15 నాన్న. రైట్. సో ఈ పాజిటివ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, నెగిటివ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే చూడండి -30 -30 -60, -60 -25 -85 వస్తుంది ఇక్కడ వరకు. రైట్, ఇవన్నీ ప్లేస్ చేసుకుంటే 30 ఇక్కడ వచ్చేసి 15 కదా, 45. రైట్, ఇది ఎంత అవుతుంది 45 అంటే పాజిటివ్ నెంబర్ ఇది. రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మనము ఎడిషనల్ చేసుకోవాలి, ఇవి సిగ్మా ఆఫ్ FI/UI ఈక్వల్ అని రాసుకోవాలి. చూడండి ఇక్కడ సిగ్మా ఆఫ్ FI కూడా కావాలి కదా మనకు. సో ఇక్కడ సిగ్మా FI ఈక్వల్ టు, సో డియర్ స్టూడెంట్ చూడండి ఇక్కడ ఏమొస్తుంది మనకు సిగ్మా FI అంటే ఇవన్నీ ప్లేస్ చేయాలి, మనకు ఫార్ములాలో ఉంది కాబట్టి. చూడండి 25 + 25 50 అవుతుంది, ఇక్కడ వరకు 50, 20 20 10 + 10 20 20 30 30 50 ఎంత 80 అంటే ఇక్కడ చూడండి 18 95 95 100. రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎంత వచ్చిందంటే ఇది 100 వచ్చింది అనమాట. సిగ్మా FI ఎంత వస్తుందంటే 100 వచ్చింది. ఇవి కూడా ఎడిషనల్ చేసుకుందాం. -85 + 45 -85 + 45. సో సబ్ట్రాక్షన్ చేస్తే 0, 8 నుంచి 4 పోతే 4. సో నెగిటివ్ సింబల్ వేసుకోవాలి, -40. సో డియర్ స్టూడెంట్ ఎంత వచ్చింది మనకి వాల్యూస్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే -40 వచ్చింది నాన్న. చూడండి ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. వింటున్నారా మీరు? రైట్, వింటున్నారు కదా. రైట్ నాన్న, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. x బార్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్ ఎంత ఉంది ఇక్కడ 35 ప్లస్కి ప్లస్ బ్రాకెట్ ఓపెన్. రైట్ నాన్న, సిగ్మా FI/UI ఎంత వచ్చింది -40 బై సిగ్మా ఆఫ్ FI ఎంత 100 ఇంటూ హెచ్ ఎంత 10. రైట్ డియర్ స్టూడెంట్ సింపుల్గా చెప్పేస్తున్నా చూడండి, మీకు వచ్చేసింది నాన్న ఈజీ మెథడ్.
కరెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ 10 కట్ అయింది, 0 కట్ చేసుకోవచ్చు. ఇంకొక 0 ఇక్కడ ఉంది కదా, ఈ జీరో కూడా కట్ అయింది, రైట్. సో 35 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ -4 మిగిలింది. -4/1 అంటే -4, రైట్ నాన్న. దెన్ x బార్ ఈక్వల్ టు 35 ప్లస్ ఇంటూ -4, రైట్. దెన్ x బార్ ఈక్వల్ టు 31, రైట్. సో డియర్ స్టూడెంట్స్ చూడండి, మనకు మీన్ కనుక్కున్నాం, రైట్. సో ఓవరాల్గా ఎంత, 31 years ఇస్ ద యావరేజ్. సో డియర్ స్టూడెంట్స్ మనకి ఎంత వచ్చింది ఆన్సర్ ఇప్పుడు 31. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన బోర్డ్ ఎగ్జామ్లో మీరు ఎంత స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి అన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఏముండదు బోర్డ్ ఎగ్జామ్లో, జస్ట్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తాడు అంతే. మిగతా అంతా సేమ్ ప్రొసీజర్, మీరు ఇలానే రాయండి 100% మీకు. సో ఇది తెలంగాణ స్టూడెంట్స్కి ఏదైతే టీజీ తెలంగాణ ఉన్నారో వాళ్ళకి 6 మార్క్స్ ఇది. సో ఏపీ వాళ్ళకైతే 80 మార్క్స్కి వస్తుంది డియర్ స్టూడెంట్స్, ఓకేనా. ఏపీ స్టూడెంట్స్కి అయితే ఇది 80 మార్క్స్ క్వశ్చన్స్. సో మోస్ట్ రిపీటెడ్ అన్న మీన్, మీడియన్, మోడ్, ఇంకా 2 కాన్సెప్ట్ ఉన్నాయి, మీడియన్ అండ్ మోడ్. నెక్స్ట్ వీడియోలో చేస్తాం, ఓకేనా. మీరు చూస్తున్నారు కదా నాన్న, రైట్. సో డియర్ స్టూడెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. సో ఇంకా వీడియోస్ చేయాలంటే మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేసుకోండి అందరు కలిసి, ఓకేనా. మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి షేర్ చేయండి నాన్న, చేస్తారు కదా, రైట్. బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.